కొన్ని గ్రామ పంచాయతీలకు కొత్త పాలక వర్గాలు ఏర్పాటైనాయి. కొన్ని గ్రామాలల్లా ఎక్కువ తక్లీఫ్లు లేవు గాని చాలా ఊర్లలో మాత్రం సమస్యలు సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పాపం కొత్త సర్పంచులు పదవి బాధ్యతలు చేతవట్టుడే ఆలస్యం. సమస్యలే దర్శనమిచ్చేటాలకు వాటిని ఎట్లా తీసుడ్రో దేవుడా అని తలకాయలు పట్టుకుంటుంటే గీ ఊరి సర్పంచి అక్కడి జనాలు మాత్రం గిట్లా ఆలోచన చేసిండ్రు. చూస్తున్న రానోళ్ళ పిల్లగాండ్లంతా వాళ్ళ ఊరికి కావాల్సిన పనుల కోసం ప్లక్కార్డులు పట్టుకొని శాంతియుతంగా ఎట్లా నిరసన చేస్తున్నారో, మాకు తాగేటందుకు నీళ్ళు ఇయ్యండ్రి, మా ఊరికి బస్సు కావాలి, చదువుకోవడానికి కరెంటు కావాలి, ఉండేతందుకు ఇండ్లు కావాలి, తిరిగేతందుకు రోడ్లు కావాలి, మా మురికి కాల్వలను మార్చుండ్రి, మా గ్రామ అభివృద్ధి కోసానికి నిధులు ఇయ్యండ్రి, మా ఊరి సమస్యలు తీర్చడానికి ఒక టైం లైన్ కావాలి. ఇవి డిమాండ్లు కాదు, అవసరాలు. రోడ్డు, నీరు, ఆరోగ్యం మా హక్కులు. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. అవసరాల కోసం పోచారం తండా ప్రజల ర్యాలీ. ఇది రాజకీయ ర్యాలీ కాదు. పోచారం తండా ప్రజల స్వరం అనుకుంటా ఫ్లక్కార్డులు పట్టుకొని పెద్ద ర్యాలీ తీసిండ్రు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడబ్గల్ మండలం పోచారం తండాల ముచ్చటిది. ఈ ఊరికి సర్పంచిగా కోల సీతాబాయి ఏ పార్టీ మద్దతు లేకుంటేనే గెలిచిందట. ప్రజలంతా ప్రేమతోని గెలిపించినప్పుడు ఈ ఊరి తక్లీఫ్లన్నీ తీర్వాలని చెప్పి బాధ్యతలు తీసుకునుడుతోనే ఇట్ల రంగంలోకి దిగిందన్నట్టు. అయినా ఇట్లా చేసుడు ఇయాలనే మొదలు కాదు. గెలిచినాక తీసిన డీజే ర్యాలీలనే డిజిటల్ బోర్డులు పెట్టి వెరైటీగా ర్యాలీ చేసి అందరు కంట్ల పడ్డారు ఈ ఊరోళ్ళు. పట్నాలకే పరిమితమైన డిజిటల్ బోర్డులను పల్లె బాట కూడా పట్టించి మేం అభివృద్ధిలా వెనుకబడి ఉన్నాం గాని ఆలోచనలల్లా మేం వెనుకబడలేము. మా ఊరికి అవసరమైన నిధులు మంజూరు చేస్తే మా ఊరిని రాబోయే 5 ఏళ్లల్లా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుంటామని అంటున్నారు అక్కడి యువకులు. దీని మీద సోషల్ మీడియాలో కూడా బాగానే ప్రచారం చేస్తున్నారు అక్కడి యూత్ పిల్లగాళ్ళు. మరిగా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు సారు జరా ఈ ఊరి ప్రజల పట్టుదలని చూసి వాళ్ళ ఊరు సకల సౌలతులతోని అభివృద్ధి అయ్యేటట్టు సీఎం రేవంత్ అన్నతోని మాట్లాడి ప్రత్యేకంగా నిధులు విడుదల చేయించండ్రి. అట్లయితే వాళ్ళు ఆ ఊరిని రాబోయే కొన్ని సంవత్సరాలలోనే పక్కగా గొప్పగా తీర్చిదిద్దుకుంటారు. ఏమంటున్నాం, సరేనా?